ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు సాహసికురాలు. ఒక గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం ఉండేది. అందులో అనేక మంది కూతుళ్ళు, కొడుకులు ఉండేవారు. వాళ్ళ తండ్రి ఎంత ఒళ్ళు విరుచుకొని పనిచేసినా పిల్లలందరికీ తిండి బట్ట సమకూర్చడం సాధ్యం కాలేదు. బక్కచిక్కిన వాళ్ల తల్లి అస్తమానము చిరిగిన బట్టలను కుట్టుతూనే ఉండేది. ఈ పరిస్థితి రాను రాను దుర్భరమై ఆ పేద తల్లిదండ్రులు తమ పెద్ద సంతానమైన ఆడపిల్లలు ముగ్గురిని ఇంటి నుంచి పంపించేస్తూ, ఇక మీ దారి మీరు చూసుకొని మీ పొట్టలు మీరు పోసుకోండి అని చెప్పేశారు. ఇల్లు నరకంగా ఉండటం చేత ఆ ఆడపిల్లలు తమ బతుకు తాము బతకటానికి అభ్యంతరం లేకపోయింది. వాళ్ళు అడవి దాటి అవతలి దేశానికి పోదామని బయలుదేరారు. వాళ్ళు రోజల్లా అడవి గుండా ప్రయాణించి ఆకలితో నకనకలాడుతూ అవతలికి చేరుకునేసరికి చీకటి పడింది. అడవి అంచున వారికొక ఇల్లు కనిపించింది. వాళ్ళ ఇంట్లోకి తొంగి చూసేసరికి ఒక స్త్రీ కనిపించింది. వాళ్ళామెను ఇంత తిండి పెట్టమని బతిమాలారు. మీరిక్కడికి ఎందుకు వచ్చారు? నా భర్త రాక్షసుడు, మిమ్మల్ని చూస్తే తినేస్తాడు అన్నదా స్త్రీ. మాకేమీ భయం లేదు, అలసిపోయి ఆకలితో అలమటిస్తున్నాం అన్నారు ఆడపిల్లలు. రాక్షసుడి భార్య కొంచెం ఆలోచించి, సరే లోపలికి రండి, మీకు భోజనం పెడతాను అన్నది. వాళ్ళు ఆమె పెట్టిన భోజనం తిని కాస్త సత్తువ తెచ్చుకొని వెళ్ళిపోయి ఆ రాత్రికి ఎక్కడైనా పడుకుందాం అనుకుంటుండగా ఇంటి బయట పెద్దగా అడుగుల చప్పుడయ్యింది. రాక్షసుడి భార్య చప్పున ఆ ముగ్గురు ఆడపిల్లలను దాచేసింది. రాక్షసుడు లోపలికి వస్తూనే, నరవాసన వస్తున్నదే అన్నాడు. నీకెప్పుడూ నరవాసనే, ముందు తిండి తిను, నీకొక మంచి వార్త చెబుతాను అన్నది వాడి భార్య. రాక్షసుడు తిండి తిన్నాక ఆమె తాను దాచిన ముగ్గురమ్మాయిలను వాడి ముందుకు తెచ్చి, వీళ్ళు మంచి పిల్లలు, భోజనం పెట్టాను, రాత్రికి మన అమ్మాయిలతో పాటే పడుకుంటారు అన్నది. రాక్షసుడికి కూడా ముగ్గురు కూతుళ్ళున్నారు. వాళ్లతోనే వీళ్ళు కూడా పడుకున్నారు. అందరూ పడుకున్నాక రాక్షసుడు వచ్చి తన కూతుళ్ల మెడలో పూసల హారాలు వేసి, పేద అక్క చెల్లెళ్ళు ముగ్గురు మెడలోనూ తాళ్ల హారాలు వేసి దీపం తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ సంగతి అక్క చెల్లెళ్లలో అందరికన్నా చిన్నదైన మల్లిక కనిపెట్టింది. అందుచేత ఆమె అందరూ నిద్రపోయేదాకా బలవంతాన మేలుకొని ఉండి రాక్షసుడి కూతుళ్ల మెడలోని హారాలు తీసి తన మెడలోనూ తన అక్కల మెడలలోనూ వేసి తమ మెడలలో ఉన్న తాళ్ళు రాక్షసుడి కూతుళ్ల మెడలలో వేసింది. నిశిరాత్రి వేళ రాక్షసుడు వచ్చి అందరి మెడలు తడివి తాళ్లహారాలు గల తన కుమార్తెలు బయటి నుంచి వచ్చిన పిల్లలనుకొని వాళ్లను అవతలికి తీసుకుపోయి గదతో తలలు చితక్కొట్టి చంపేసి భయంకరంగా నవ్వి వెళ్ళిపోయాడు. మల్లిక అక్కలిద్దరూ కంగారు పడుతూ లేచారు. మల్లిక వాళ్లను మాట్లాడవద్దని చెప్పి వాళ్లను వెంట పెట్టుకొని అప్పటికప్పుడే ప్రయాణమయ్యింది. తెల్లవారేసరికల్లా వారు అడవి అవతల ఉండే ఒక రాజుగారింటికి చేరారు. మల్లిక ధైర్యంగా రాజుగారి దగ్గరకు వెళ్ళి, మేం ముగ్గురము పేద అక్క చెల్లెళ్ళం, ఇప్పుడే ఒక ఘోర రాక్షసుడి నుంచి ప్రాణాలతో పారిపోయి వస్తున్నాం. మీ రాజ్యంలో అలాంటి రాక్షసుణ్ణి ఉండనివ్వటం చాలా అన్యాయం అన్నది. అనటం తేలికే, కానీ వాడి దగ్గర కొన్ని మంత్రపు సాధనాలున్నాయి. వాడికి ఒక కత్తి ఉన్నది. దాన్ని ఎవరైనా సంగ్రహించగలిగితే వాడి బలం సగం పోతుంది అన్నాడు రాజు. నేను ప్రయత్నిస్తాను. రాక్షసుడి కత్తి తెస్తే ఏమిస్తారు అన్నది మల్లిక. మీ పెద్దక్కను నా పెద్ద కొడుక్కు చేసుకుంటాను, సరా అన్నాడు రాజు. అందుకు మల్లిక ఒప్పుకున్నది. రాజు ఆ ముగ్గురు పిల్లలకు తన భవనంలోనే భోజనం ఏర్పాటు చేయించాడు. ఆ రాత్రి మల్లిక ఒంటరిగా రాక్షసుడి ఇంటికి బయలుదేరి రాక్షసుడి కత్తి వాడు పడుకునే మంచం పక్కనే ఉండటం గమనించి వాడు తిండి తినే సమయంలో వాడి మంచం కింద దూరి దాక్కున్నది. రాక్షసుడు భుక్తాయాసంతో వచ్చి మంచం మీద పడుకుని వెంటనే ఘోరంగా గురకపెట్టసాగాడు. మల్లిక మంచం కింది నుంచి వచ్చేసి రాక్షసుడి కత్తి తీసుకొని అడుగులో అడుగు వేసుకుంటూ బయటికి వచ్చింది. కానీ దురదృష్టవశాన కత్తి ద్వారబంధానికి తగిలి చప్పుడయ్యింది. ఆ చప్పుడుకు రాక్షసుడు లేచి కత్తి తీసుకొని పరిగెత్తే మల్లికను చూసి వెంబడించాడు. వాడు తనను అందుకునే లోపుగా మల్లిక చెంగు చెంగున లేడిపిల్లలా పరిగెత్తుతూ తాటి వంతెన మీదికి వచ్చి అవతలి గట్టు చేరింది. ఆ వంతెన ఒకే ఒక తాడుతో నేసినది. దానిమీద రాక్షసుడు అడుగు పెట్టాడో తాడు తెగి అగాధంలో పడి చస్తాడు. అందుచేత వాడు పళ్ళు పటపటా కొరుకుతూ, ఈసారి ఇటుగా వచ్చావో నీ ప్రాణాలు తీస్తాను అన్నాడు. మళ్ళీ వస్తాను, ఏం చేస్తావో చూస్తాను అంటూ మల్లిక రాజుగారింటికి వెళ్ళిపోయింది. రాక్షసుడి కత్తి దొరికినందుకు రాజుగారు ఎంతో సంతోషించి తన వాగ్దానం ప్రకారం మల్లిక పెద్ద అక్కను తన పెద్ద కొడుక్కు చేసుకున్నాడు. తర్వాత ఆయన మల్లికతో,
మల్లిక, ఆ రాక్షసుడి దగ్గర ఒక తోలు సంచి ఉన్నది, దాన్ని కూడా తెచ్చావంటే నీ రెండో అక్కను నా రెండో కొడుక్కు చేసుకుంటాను అన్నాడు. సాహసికురాలైన మల్లిక సరేనని మరొక రాత్రి రాక్షసుడింటికి వెళ్ళి వాడు తిండి తినే సమయంలో వాడి మంచం మీద తడివి చూసింది. రాజుగారు చెప్పిన తోలు సంచి రాక్షసుడి దిండు కిందనే ఉన్నది. కానీ ఆమె దాన్ని తీసుకుని పారిపోయే వ్యవధి లేకుండానే రాక్షసుడి అడుగులు వినిపించేసరికి ఆమె వాడి మంచం కింద దూరి దాక్కున్నది. రాక్షసుడు మంచం మీద నడుము వాలుస్తూనే గురక పెట్టి నిద్రపోయాడు. కొంచెం సేపు గడవనిచ్చి మల్లిక మంచం కింద నుంచి వచ్చి వాడి దిండు కింద నుంచి తోలు సంచిని సులువుగానే తీసేయగలిగింది. అయితే ఆమె ద్వారం వద్దకు పోతుండగా చీకటిలో ఆమె కాలికి ఒక కుండ తగిలి అది దొర్లి చప్పుడు చేసింది. రాక్షసుడు నిద్రలేచి మల్లికను తరిమాడు. అయినా ఈసారి కూడా మల్లిక వాడికి చిక్కేలోగా తాటి వంతెన మీదికి వచ్చేయటం చేత వాడామెను ఏమీ చేయలేకపోయాడు. మల్లిక తెచ్చిన తోలు సంచి తీసుకొని రాజుగారు మల్లిక చిన్న అక్కను తన రెండో కొడుక్కు చేసుకున్నాడు. పెళ్లి హడావిడి ముగియగానే రాజు మల్లికతో, మల్లిక, రాక్షసుడి వేలికి ఒక ఉంగరం ఉన్నది, దాన్ని కూడా తీసుకురాగలిగితివా? రాక్షసుడి బాధ పూర్తిగా పోయినట్టే. దాన్ని తీసుకురావటం చాలా ప్రమాదకరం, కానీ ఎలాగైనా తీసుకురాగలిగితివా? నిన్ను నా మూడో కొడుక్కిచ్చి చేసుకుంటాను అన్నాడు. ఆ ఉంగరంతో రాక్షసుడి ఆట కట్టయ్యేటట్టుంటే ఎంత ప్రమాదమైనా వెనకాడను. నేను వెళ్ళి వాడి ఉంగరం తెస్తాను అన్నది మల్లిక. ఆమె మరోసారి రాత్రిపూట బయలుదేరి వెళ్ళి రాక్షసుడి ఇంట ప్రవేశించి మంచం కింద దాక్కున్నది. రాక్షసుడు తిండి తిని వచ్చి పడుకొని గురక పెట్టి నిద్రపోయాడు. మంచం మీది నుంచి కిందికి వేళ్లాడే వాడి చేతిన ఉంగరం ఉన్నది. ఆమె ఎంతో నేర్పుగానే ఆ ఉంగరాన్ని వాడి వేలి నుంచి ఊడదీసింది. కానీ ఉంగరం ఊడి ఆమె చేతిలో పడే సమయానికి వాడు లేచి ఆమెను పట్టేసుకొని, ఆహా, దొరికావా అన్నాడు. అవునండి అన్నది మల్లిక చిన్న గొంతుతో. ఈసారి వస్తే ప్రాణం తీస్తానన్నానా అన్నాడు రాక్షసుడు. అన్నారండి అన్నది మల్లిక ఇంకా హీనస్వరంతో. నువ్వింత తెలివిగలదానివి కదా, ఒక్క విషయం అడుగుతాను చెప్పు. నువ్వే నన్ను పట్టుకొని ఉంటే ఏం చేసి ఉందువు అని రాక్షసుడు అడిగాడు. మిమ్మల్ని ఒక పెద్ద గోతంలో వేసి ఆ గోతంలోనే ఇంకా ఒక కుక్కను, ఒక పిల్లిని, ఒక కత్తెరను, ఒక దబ్బనాన్ని, పూరికొనను వేసి గోతం మూతి బిగించి కట్టి అడవిలో చెట్టు నుంచి పెద్ద కొమ్మ విరుచుకొచ్చి కర్ర చేసి దానితో స్పృహ తప్పేదాకా బాది ఉందును అన్నది మల్లిక. నన్నలా చేస్తావేం? సరే, నేను నిన్ను అచ్చు అలాగే చేస్తాను అంటూ రాక్షసుడు ఒక గోతం తెచ్చి అందులో ఒక కుక్కను, పిల్లిని, కత్తెరను, దబ్బనాన్ని, పురికొసను వేసి గోతం మూతి బిగించి కర్ర తీసుకురావటానికి అడవికేసి పరిగెత్తుకు వెళ్ళాడు. మల్లిక కత్తెరతో గోతం కత్తిరించి బయటికి వచ్చి రాక్షసుడి ఉంగరం తీసుకుని తన దారిని తాను వెళ్ళిపోయింది. కొంచెం సేపట్లో రాక్షసుడు ఒక చెట్టుకు చెట్టే విరుచుకొచ్చి దానితో ఖాళీ గోతాన్ని బాధసాగాడు. మల్లిక రాక్షసుడి ఉంగరం తెచ్చి ఇవ్వగానే రాజు ఆమెను తన మూడో కొడుక్కి చేసుకున్నాడు. కూతుళ్ళు పోయి, కత్తి, సంచి, ఉంగరము పోయి రాక్షసుడు జీవోత్సవంలాగా అయిపోయాడు. అటు తర్వాత వాడెవరినీ బాధించలేదు. వాడేమైపోయాడో కూడా ఎవరికీ తెలియరాలేదు.